గోపాలన్ కారు. ఓకే, సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ ఎందుకు, మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. వచ్చా ఉన్నాడా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సో గోపాల్ గారు నా పైన రివెంజ్ చేస్తున్నాడు. ఓకే, సో నేను ఎందుకు కాగా నేను కూడా రివెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనే స్టార్ట్ చేస్తున్నాను రివెంజ్. మనోడు మొన్న మనుషులను తెప్పించి పెద్ద లొల్లి వేసి పెద్ద హంగామా వేసింది కదా. సో నేను ఎందుకు తగ్గుతా, నేను కూడా అసలు దగ్గరే తగ్గు. ఓకే, గోపాల్ గారు ఉన్నాడు. గోపాల్ గారి కారు ఉంది. ఓకే, వన్ కార్లో మనం మొత్తం జరగాలి, ఖరాబ్ చేయాలి. ఎట్లయినా వాషింగ్ చేయించుకుంటారు కానీ బట్ అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఓకేనా, దాని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మంచి ఒక బాటిల్ తీసుకున్నా, ఇది ఒక బాటిల్ తీసుకున్నా. సో బాటిల్లో ఉచ్చ కలిపి ఉచ్చ అనేది మొత్తం చల్లుతా, కారు మొత్తం చల్లేస్తా. ఏమంటారు అది? నేనేం చెప్పారన్నా వద్దు, చెప్తావురా? వద్దు, నన్ను గలీజ్ అటాక్ చేస్తాను నాకు తెలుసు. ఎవరికి సపోర్ట్ చేస్తా? నీకే చేస్తాను. జై వినాయకయ్య. జై వినాయకయ్య దొరికిందా? సో గైస్ దీంట్లో ఉచ్చ ఊసి నేను దీంట్లో చూపెడతా. గోపాల్ గోపాల్ కార్తీసి ఫ్రెండ్స్ వస్తున్నాను నలుగురు. సో నా బైక్ పైన నీ బైక్ తీసుకున్నాను ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు వచ్చేస్తాను 2 నిమిషాలు వస్తారు. ఇచ్చిపోతే కాదా? అరే వస్తారా 2 నిమిషాలు అంటే చూపురా నీకు ఇద్దే కాదు. సో ఇది గోపాలన్ కారు. ఓకేనా, సో నేనే స్టార్ట్ చేస్తున్నాను రివెంజ్. ఓకే, ఫస్ట్ పైన వేద్దాం కొంచెం. అన్న అన్న సీట్లో పోయి అన్న, సీట్లో పోయి అన్న, సీట్లో వచ్చేసి ఆడ కూర్చుంటాడుగా అన్న, సీట్లో కూర్చుంటాడు. గోపాలన్ కారు. ఓకే, సో గైస్ చూడండి మొత్తం బురుగులు వచ్చేసింది. అంటే నాకు ఏమైనా రోగం ఉందో ఏమో తెలియదు కానీ ఒకసారి చూడండి ఇది పెడతాను. సో మొత్తం ఉచ్చ పోసేసిన దీనిపైన అండ్ ఇక్కడ కూడా పోసిన. ఇప్పుడు పిలువురా గోపాల్ గారిని, పిలు. రివెంజ్ రా కిందికి రా చెప్తా.
కిందికి రా నేను స్టార్ట్ చేస్తాను ఎందుకంటే గోపాల్ గారు స్టార్ట్ చేసింది కాబట్టి మళ్ళీ కింద నా గురించి నెగిటివ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు. గోపాల్ గారు మరీ టూ మచ్గా చేసిండు. వాళ్ళ పబ్లిక్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఓన్లో తీసుకొని వచ్చి గుళ్ళు పెడతా అంటే ఎవరు పడతారు ఇక్కడ? చూడగలని మొత్తం తీసుకొని వచ్చి గల్ల పట్టుకున్నాడు, సారీ చెప్పించుడు. మనిషి పందివా అన్న? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు స్టార్ట్ చేసినావు నువ్వు ఉచ్చవచ్చు అంటే ఏం లేదు. రివెంజ్ నా ఇష్టం రబ్బే. ఇది ఇంకా చాలా చిన్నది, నేను చాలా చిన్నగా చేసిన. నువ్వు ఎట్లా తీసుకొని వచ్చినావు మళ్ళీ గ్యాంగ్ ని? ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. వాడు కూడా పైన ఉన్నాడు చూసినా ఇక్కడ కిందికి రా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా? బరాబర్ వస్తారు అబ్బాయి. రివెంజ్ దగ్గర తీసుకో గోపాల. బాత్రూమ్ అనుకున్నావా, కార్ అనుకున్నావా? ఇది పోదాం అనుకున్నాను. ఇది పోలే నేను వెళ్ళి పోదన్నా. అది మరి నువ్వు ఆయన తీసుకొని వచ్చి ఎట్లా చేద్దాం అనుకుంటున్నారా? ఆయన టీంలో పెట్టుకుందామని ఎట్లా అనుకున్నావురా? నువ్వు టీంలో పెట్టుకుంటాను అంటే నాకు గల్ల పట్టుకున్నాడు. నువ్వు ఆయన టీంలో పెట్టుకుందామని ఎట్లా అనుకున్నావురా? గల్ల పట్టినట్టు నువ్వు కూడా అసలు మండుతున్నట్టుంది. మనోడు గ్యాంగ్ తోటి వచ్చి నా గల్లా పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మనోడు పెట్టుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. బరాబర్ పోసిన నేను ఏం చేసుకుంటే చేసుకో. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. వాషింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. వాషింగ్ చేయదా? నువ్వు వాళ్ళ వాళ్ళ కూర్చొని వాషింగ్ కి తీసుకెళ్ళి కడిగిపోయారు. నువ్వు కూర్చొని అయితే గారు కదా బరాబర్ కూర్చో. నువ్వు పంది పిల్లలోడా ఎలుగు బంటోడా మొత్తం డైరెక్ట్ వచ్చా కదా పాట పెట్టారు గ్యాంగ్ నిన్ననే నేను తాగినాను. చూసా గారు బురుగు ఎట్లా వచ్చిందో. నీ కళ్ళు పెద్ద చూస్తే ఎవరు భయపడలే కదా కూర్చో. ఈయన టీంలో పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉంటారు. అయితే నేను చెప్తున్నా వీళ్ళ గ్యాంగ్ వచ్చి నా గల్లా పట్టుకున్నారు. ఉంటానంటే మళ్ళీ నేను నీ ఇష్టం, నేను ఏం చేస్తాను నీకు తెలియదు. బండి బజార్లో వస్తాను. నాకు గురించి తెలియదు. బజార్లో వస్తాను. ఏం వస్తా కూర్చోవస్తా. ఎవరు చూసినా ఫరక్ లేదు. నేను పోస్తా. నేను పోస్తా అక్కడ లోపల కూర్చొని పోయగలుగుతుండే నా ఇద్దరు ఉంది కాబట్టి పోస్తా. రే గోపాల్ మజాకారం కాదు. రివెంజ్ రివెంజ్ చేసినప్పుడు ఇచ్చుకోవాలి. కార్లో నెక్స్ట్ డే నువ్వు చేసుకోరా అబ్బాయి. అది ఏమన్నా వాటర్ పోస్తేనే స్మెల్ వస్తా ఉంటది. లోపల తడిస్తే ఇదొక తొందరగా ఆరదు. అయితే బయట ఏం చేసినా లోపల ఉచ్చబోసుడు. నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా రివెంజ్ చేయాలనుకుంటే ఇంకా గట్టి చేసుకుంటా. నేను అందరు చూస్తున్నాను ఇష్టం. ఇక బరాబర్ పోస్తున్నా. ఇప్పుడు నువ్వు దీనిపైన వస్తే ఏం చేస్తావు? ఇట్లా అడ్డం పెట్టి లోపల పెట్టి పోసుకో. నువ్వు మధ్యలో రాకు. గల్ల పట్టినప్పుడే నువ్వు గల్ల పట్టినప్పుడు రివెంజ్ లో పట్టినాడు. నేను రివెంజ్ చేస్తా. మళ్ళీ అయిపోయింది తీసుకో. నేను తీర్చుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఉంటావు, తర్వాత కొద్దిసేపు అయినా ఉండవు. ఇప్పుడైతే పోయి వచ్చి ఉచ్చబోయకపోతే నా పేరు గోపాల్ గారు. వచ్చిందా
ఊరికి అక్కడనే ఊరుకొని ఎందుకు ఊరుకోవాలని గోపాల్ నాన్న ఉచ్చ వచ్చిన మీరు వస్తుంటే పోయింది దాన్ని రండి బ్రో గోపాల్ ఫాస్ట్ పోతే చెప్పండి గోపాల్ దాంట్లో పోతాం చుక్కలు చూపించకపోతే నా పేరు గోపాల్ గారు కొడక్క ఇప్పుడు రారా చుక్కలు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయని చెప్పేసి ఎప్పుడన్నా కూర్చో అరే తాళం తీసుకొని వెళ్ళిపో అన్ని సీట్లో వస్తా ఇక్కడ పోస్తా అక్కడ పోస్తా ఇక్కడ పోస్తా బ్రో మీకు వాష్రూమ్ వస్తుందా దీంట్లో పోసేసే బ్రో పోసేసే బ్రో జరిగి పట్టుకోతే వచ్చాడంట మరి ఆల్రెడీ వినయన వచ్చి గబ్బు అసలు లోపల అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మా సబ్స్క్రైబర్ వచ్చి వినయన ఉత్తస్మెల్ రోజు ఏం పర్లేదు నేను అందుకే హ్యాపీ ఇగో రివెంజ్ చేసి వద్దు అని చెప్పింది నువ్వే ఆ మధుని తీసుకొచ్చి రివెంజ్ చేసి పెట్టొద్దు అని చెప్పేసి అన్నది నువ్వే మళ్ళీ ఈయన తీసుకుంటా రివెంజ్ చేసింది నువ్వే మళ్ళీ ఈయన ఎట్లా తీసుకొని ఇప్పటి నుంచి చూసుకో చూసుకుంటా చూసుకో డేర్ సక్క మొత్తం గలీజ్ చేస్తావు నాకు వచ్చిందా రేరా నువ్వు అట్లా అనుకుంటే పైన కూడా వచ్చినా నేను ఉన్నాయి సగం పోసినావా నువ్వు ఒక్కనేనా నువ్వు కారు అడుగు నువ్వు ఫస్ట్ సరే చేసారు కానీ కార్ క్లీన్ చేయాలి గాధా మగమ నువ్వే కనిపించుకోమచ్చా ఓ రివెంజ్ స్టార్ట్ చేసినావు మరి ఎట్లా తీసుకొని వచ్చినావు అన్ని ఇప్పుడు వాళ్ళు వద్దని కూడా చెప్పినావు మచ్చా నేను నువ్వు వాళ్ళు ఎట్లా తీసుకొని వస్తావురా ఎట్లా తీసుకొని వస్తావు టీంలో ఒక మాట చెప్పు తీయకు నేను గడగపే చేయమే చేయము అర్థమైందా నువ్వు ఎట్లా తీసుకుని వచ్చినా మాకు కూడా సపోర్ట్ ఉంది ఇక్కడ అర్థమైందా అదే ఇష్టం ఉన్నట్టు మీరు డేట్ చేసేటప్పుడు మేము